అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా అంగన్వాడీలో ఆటల ఆధారిత అభ్యసన అనే మాడ్యూల్‌కి స్వాగతం. రండి, మనమిప్పుడు పిల్లలకు అనుకూలమైన బోధన అభ్యసన సామాగ్రి రూపకల్పన అనే ఉప మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ ఉప మాడ్యూల్ పూర్తయ్యేసరికి మీరు బోధన అభ్యసన సామాగ్రి అంటే ఏంటి? వాటి యొక్క ఉపయోగాలు, అలాగే వివిధ రకాల బోధన అభ్యసన సామాగ్రిని గుర్తించటం, వాటిని అభివృద్ధి డొమైన్లతో అనుసంధానం చేయటం మొదలగు విషయాల గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్త పండ్లు మరియు కూరగాయలు అనే అంశాన్ని బోధించటం ప్రారంభించి దానిమ్మ పండు గురించి వివరిస్తున్నారు. ఇది దానిమ్మ పండు. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది దానిమ్మ చెట్టుకి కాస్తుంది అని. పిల్లలందరూ అయోమయంగా వింటున్నారు. ఎందుకంటే వారు ఇంతకు ముందు ఈ పండు గురించి వినలేదు. ఒక పిల్లవాడు ఇలా అడిగాడు, మేడం, దానిమ్మ పండంటే ఏమిటి? నేనెప్పుడూ చూడలేదు. దాని గురించి నాకు తెలియదు. అది ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి. మీరొక అంగన్వాడీ కార్యకర్తగా పిల్లలకు దానిమ్మ పండును గురించి ఎలా వివరిస్తారు? ఈ పండును గురించి టీచర్ ఏ విధంగా వివరిస్తారో చూద్దాం రండి. అంగన్వాడీ కార్యకర్త దానిమ్మ పండు చిత్రాన్ని చూపుతూ ఇది దానిమ్మ పండు అని చెప్తారు. అంగన్వాడీ కార్యకర్త దానిమ్మ పండు చిత్రాన్ని లేదా ఫ్లాష్ కార్డ్ని చూపించడమే కాకుండా నిజమైన దానిమ్మ పండును కూడా చూపించి పిల్లల చేతికి ఇచ్చారు. అంగన్వాడీ పిల్లలకు దానిమ్మ పండు బొమ్మ లేదా నిజమైన దానిమ్మ పండును చూపకపోతే వారు దానిమ్మ పండు గురించి బాగా అర్థం చేసుకోగలరని మీరు అనుకుంటున్నారా? బోధన అభ్యసన సామాగ్రి అనేది వివిధ వనరులను సూచిస్తుంది. మీరు అంగన్వాడీ వర్కర్‌గా బోధన అభ్యసన నిర్వహణకు అనుకూలంగా ఉపయోగించే సాధనాలు మరియు సామాగ్రి. పిల్లలకు ఏమైనా కొత్త అంశాలను పరిచయం చేసేటప్పుడు బాగా అవగాహన కలగటానికి ఈ సామాగ్రి ఉపయోగపడతాయి. పిల్లలకు కొత్త విషయాలను పరిచయం చేస్తున్నప్పుడు మీ తరగతి గదిలో మీరు ఏమేమి చేస్తారు? రండి, మనం టీఎల్ఎం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. టీఎల్ఎం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలు పెరిగే ప్రాథమిక దశలలో అనేక ఇంద్రియాలను ఉపయోగిస్తూ చురుకుగా వారి చేతులను ఉపయోగించి నేర్చుకోవటంలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. ఈ దశలో ఆడుకోవడం కోసం సాధారణ బొమ్మలతో పాటు లెక్కించటం మరియు సంఖ్యాశాస్త్రంలోని నిర్దిష్ట విషయాలు నేర్చుకునేందుకు వివిధ రకాల టీఎల్ఎం అవసరం. బోధన అభ్యసన సామాగ్రి. మనం బోధన అభ్యసన ప్రక్రియలలో బోధన అభ్యసన సామాగ్రి అంటే టీఎల్ఎంని ఉపయోగించినప్పుడు పిల్లలు నిమగ్నమై ప్రోత్సాహవంతంగా నేర్చుకోవటానికి మరియు నేర్చుకున్న విషయాలను బలోపేతం చేసుకొని వివిధ మార్గాల ద్వారా ప్రదర్శించేందుకు ఉపయోగించేందుకు సహకరిస్తాయి. టిఎల్ఎం బోధన అభ్యసన ప్రక్రియలలో మరింత ప్రభావవంతంగా చేస్తాయి. ఎందుకంటే అవి పిల్లలు నిమగ్నమై నేర్చుకోవటంలో సహాయపడతాయి. కృత్యాల అభ్యసనలో చురుకుగా పాల్గొని చర్చించేందుకు ప్రోత్సహిస్తాయి. పిల్లలు నేర్చుకోవటం ద్వారా సంగ్రహించే అంశాలను సులభతరం చేసి గ్రహణ శక్తిని పెంపొందించటంలో సహాయపడతాయి. మీకు తెలుసా, మీరు అంగన్వాడీలో వివిధ రకాల బోధన అభ్యసన సామాగ్రిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం వాటిలో కొన్నిటిని గురించి తెలుసుకుందాం. భౌతిక సాధనాలు అనేవి పిల్లలు చూసి భావనలను అర్థం చేసుకునేందుకు సహాయపడే వస్తువులు. ఉదాహరణకు, రంగులను గుర్తించటానికి రంగురంగుల పూసలు, లెక్కింపు కోసం ఆకులు, పుల్లలు మొదలైనవి. పజిల్స్ మరియు ఆటలు వంటి బోధన అభ్యసన సామాగ్రి పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుని ఉపయోగించటానికి సహాయపడతాయి. ఉదాహరణకు, పండ్లు, కూరగాయలు, జంతువుల పజిల్స్. వర్గీకరించటం, వేరు చేయటం వంటి కృత్యాలను చేయటం ద్వారా పిల్లల్లో మేధో నైపుణ్యాలు పెంపొందుతాయి.
ప్రారంభ సంవత్సరాల్లో పిల్లలు శ్రద్ధతో నేర్చుకునేందుకు వర్క్ బుక్లు మరియు వర్క్ షీట్లు ప్రభావవంతమైనవి. రంగులు వేయటం, ట్రేసింగ్ ద్వారా చిత్రాలను గీయటం మొదలైన సాధారణ కృత్యాలను ఇవి కలిగి ఉంటాయి. ఆధునికీకరణలో డిజిటల్ వనరులు ఆన్లైన్ విద్య నేర్చుకోవటానికి వేదికలుగా ఉన్నాయి. విద్యాపరమైన యాప్లు మరియు అభ్యసన మెరుగుపరచటానికి ఉపయోగించే ఇతర డిజిటల్ పరికరాలు కూడా ఉన్నాయి. పుస్తకాలు వంటి ముద్రణ సామాగ్రి భాష మరియు అక్షరాస్యతను అభివృద్ధి చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పుస్తకాల సేకరణ అనేది పునాది దశలో బోధన అభ్యసన సామాగ్రిని పరిపూర్ణం చేస్తుంది. ఇప్పుడు మీకు వివిధ రకాల టిఎల్ఎం గురించి తెలుసు. మీరు మీ అంగన్వాడీలో వీటిని ఉపయోగించటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీరు వాటిని ఎక్కడి నుంచి ఎలా పొందుతారో మనం తెలుసుకుందాం. బ్లాక్స్, రంగురంగుల పూసలు, కిచెన్ సెట్, డాక్టర్ సెట్ వంటి కొన్ని మెటీరియల్స్ మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. వినియోగంలో లేని తక్కువ ధరతో కూడిన వస్తువులను ఉపయోగించి కూడా వీటిని చేతితో తయారు చేయవచ్చు. ఆకులు, రాళ్ళు, గాజులు, గిన్నెలు వంటి స్థానికంగా వంటగదిలో, చుట్టుపక్కల మరియు వారు ఉన్న పరిసరాలలో సులభంగా లభించే వస్తువులు. పిల్లల్లో సూక్ష్మ కండరాలను మరియు మేధో నైపుణ్యాలను బిల్డింగ్ బ్లాక్స్ ద్వారా మెరుగుపరచవచ్చు. రంగురంగుల పూసలు అనేవి సూక్ష్మ కండరాలను, కంటి చేతి సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి. పూసలను వాటి రంగుల ప్రకారం గుర్తించి వర్గీకరించవచ్చు. సృజనాత్మకత, సామాజిక, భాష, గ్రహణ నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ, జ్ఞాపక శక్తి, వర్గీకరణ మరియు సూక్ష్మ కండరాల నైపుణ్యాలను కిచెన్ సెట్, ఆకులు మరియు రాళ్ల ద్వారా, చేతి తోలుబొమ్మలు మరియు సంఖ్యల ఆకారాల ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. మీరు వివిధ రకాల బోధన అభ్యసన సామాగ్రి వనరులను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వీటి సహాయంతో పిల్లల్లో అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. మీరు మీ అంగన్వాడీలో బోధన అభ్యసన సామాగ్రి కోసం ప్రణాళిక చేసేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకుంటారు? మీ అంగన్వాడీలో తగిన సామాగ్రిని ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలను చూద్దాం. బోధన అభ్యసన సామాగ్రి పెద్ద పూసలు, తోలుబొమ్మల వంటివి పిల్లలకు ఉపయోగించటానికి ఆకర్షణీయంగా, వివిధ రంగులతో మరియు సురక్షితంగా ఉండాలి. వివిధ రకాల పజిల్స్ మరియు బిల్డింగ్ బ్లాక్ల వంటివి విషయాలను అన్వేషించటానికి మరియు ప్రయోగాలు చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి మన్నికైనవిగా మరియు సులభంగా మార్చగలిగేవిగా ఉండాలి. పిల్లల వయసుకు మరియు స్థాయికి తగినదిగా ఉండాలి. అంటే 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు సంఖ్యా భావనల కోసం గట్టి సామాగ్రి మరియు 4 కంటే ఎక్కువ సంవత్సరాల పిల్లలకు వర్క్షీట్లు ఇవ్వొచ్చు. స్థానికంగా దొరికే వస్తువులు, ఉదాహరణకు పాత బట్టలు, సీసా మూతలు, విత్తనాలు, గులకరాళ్ళు మొదలైన వాటితో టిఎల్ఎం తయారు చేసుకోవాలి. వివిధ అభివృద్ధి డొమైన్లతో బోధన అభ్యసన సామాగ్రి ఎలా అనుసంధానం చేయబడిందో మీకు తెలుసా? డొమైన్ల వారీగా అనుసంధానాలను అర్థం చేసుకుందాం. శారీరక అభివృద్ధి కోసం ఉపయోగించే టిఎల్ఎం చలన నైపుణ్యాలను, కంటి చేతి సమన్వయాన్ని అభివృద్ధి పరిచేవి, ప్రాదేశిక అవగాహనను కలిగించేవిగా ఉండాలి. బోధన అభ్యసన సామాగ్రి సంక్లిష్ట భావనలను సులభంగా అర్థం చేసుకునేందుకు, జ్ఞాపక శక్తిని, గ్రహణ శక్తిని మెరుగుపరుచుకునేందుకు, విమర్శనాత్మక ఆలోచన, తార్కిక ఆలోచనలను మరియు తార్కికతను ప్రోత్సహించేందుకు సహాయపడేలా ఉండాలి. పిల్లల్లో భాషాభివృద్ధిని మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడే టిఎల్ఎం. ఉదాహరణకు పుస్తకాలు, ఫ్లాష్ కార్డులు, పదజాలం, వ్యాకరణం నేర్పించే సాధనాలను ఉపయోగించాలి. సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధిలో బోధన అభ్యసన సామాగ్రి అనేవి పిల్లలు కలిసిమెలిసి సహకరించుకోవటానికి కృషి చేసి ప్రోత్సహించేవిగాను
భావోద్వేగాలను గుర్తించటంలో సహాయపడుతూ సామాజిక నైపుణ్యాలు మరియు సానుభూతిని పెంపొందించేవిగాను ఉండాలి. సంగీత వాయిద్యాలు ఇతర సృజనాత్మకత సాధనాలైన ఈ బోధన అభ్యసన సామాగ్రి సృజనాత్మకత మరియు సౌందర్యాత్మక అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒక్కసారి పరిశీలిద్దాం. ధన్యవాదములు.